ఎస్సీ వర్గీకరణ అమలు కావాలన్న బేడ బుడగజంగం ఉపకులాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం పొందాలన్న కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని బేడ బుడగజంగం జాతీయ అధ్యక్షుడు ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి తాటికొండ నారాయణ తెలిపారు. కర్నూలు నగరంలోని బేడ బుడగజంగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి తాటికొండ నారాయణ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కూటమి సభ్యులకు మద్దతు తెలపాలని ఉద్దేశంతోనే కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి, అలాగే 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు ఎస్సీ ఉపకులాల బుడగజంగంకు సంబంధించినటువంటి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బేడ బుడగజంగం జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద వర్గాల ప్రజలకు హక్కు చట్టం ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని తెలిపారు. తప్ప మళ్ళా అదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు మాత్రము మిన్నకుంటూ ఉంటున్నాయి. కనీసము ఒక వార్డు నెంబర్ కూడా లేని చిన్న జీవితాలు గడుపుతున్నటువంటి మనకు విద్యావంతులైన మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. కాబట్టి ఇక్కడ ఈ కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్తిపాడు నాగరాజు ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బొగ్గుల దస్తగిరి గారికి మా ఉపకులాలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ, నేను ఆ ఉపకులాలందరికీ కూడా నేను జాతీయ అధ్యక్షుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, కృష్ణమాదిగ గారి ఆదేశాల ప్రకారంగా 30 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మనల్ని హక్కును చేర్చుకున్న చరిత్రలు లేవు. ఒక తల్లి కోడి మాదిరి పిల్లల్ని ఎట్లయితే హక్కును చేర్చుకున్నారో ఉద్యోగ అవకాశాలు కానీ, మళ్ళీ అదేవిధంగా ఆత్మహత్యల కాడ కానీ, విద్యాపరంగా కానీ అన్న మనకు ఎన్నెంటూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మాకు రాజకీయ పార్టీల మీద కాకుండా అన్న ఆదేశాల మేరకే ఈరోజు మేము ప్రతి ఒక్క సభ్యునికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మనందరము మన కులాలందరూ కూడా పూర్తిగా గమనించాల్సింది. ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను తెలియజేసేది ఒకటి, ఎందుకంటే ఇప్పటికి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనము ఏ దిక్కు ముక్కు